క్యూ న్యూస్కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ అందులో ఉంటుంది. ఇక అలాగే తొలి వెలుగు రాజ్ న్యూస్లో కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రచారం 29 సాయంత్రంతో ముగియబోతా ఉంది. ఎన్నికల వేడి మరింత రాజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ బాతాల పోషెట్టి ఎల్బీ స్టేడియంలో సభ పెడతా ఉంటే మరోవైపు నడ్డా హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ రాబోతా ఉన్నాడు. ఆ తర్వాత అమిత్ షా రాకపోయినా కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇంకోటి ప్రధానమంత్రి ఇవాళ భారత్ బయోటెక్ సందర్శన కోసం వస్తూ ఉన్నాడు. సో మొత్తానికి సంబంధించి ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల చుట్టే జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ పత్రికలు ఏం రాసినాయి అనేది ఒకసారి చూద్దాం. నేడు ప్రధాని రాక కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సందర్శన స్వాగతించేందుకు 5 అధికారులకే అనుమతి. కోవిడ్-19 కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం కీలక పర్యటన చేపట్టనున్నారు. భారత్లో కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్, సిరం, జైడాస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఒకరోజు పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్లో పర్యటించనున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారంటూ. సో కోవాక్సిన్ కోసం వస్తుండా లేకపోతే ఇక్కడ బీజేపీ క్యాడర్ కూపు తెప్పిస్తుందిగా తెలియదు, కానీ మొత్తానికైతే ప్రధానమంత్రి వస్తూ ఉన్నాడు. ప్రచారంలో కాక నేడు ఎల్బీ స్టేడియం మా కాక ప్రచారంలో మా చంద్రి కాక నేడు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు. ఇక కోవిడ్ నిబంధనలు ఎట్లున్నాయట చూడంటే అందులో మొత్తం సామర్థ్యం 50,000. గట్టిగా ఒకరినో నిరికించి ఒక్కొక్క పిర్ర మీదనే కూర్చుంటే 70,000 మంది పడతారు. 2,50,000 మందిని తీసుకురావాలని వీళ్ళు ఉపాయం, వీళ్ళ టార్గెట్. ఎందుకు అంటే బయట కూడా నిండిపోయారు, అలా పడతలేరు మంది అని కలర్ తేవడానికట. ఇప్పటి నుంచే గ్రామాల నుంచి టార్గెట్ పెట్టిరు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం 1000 మందిని అన్న పట్టుకురావాలని టార్గెట్ పెట్టిరట. అది జరుగుతూ ఉంది. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ ఉంది కదా, అదే 4 గంటలకు మా బాతాల పోషెట్టితోని కౌంటర్ ఎన్కౌంటర్ లైవ్లో, ఓ దిక్కు సభ ఓ దిక్కు నేను, కౌంటర్ ఎన్కౌంటర్ లైవ్లో ఉంటుంది. ఇవాళ క్యూ న్యూస్ చూడండి. సో అది ఇట్లుంటే ఇక మత రాజకీయాలను తిప్పికొట్టాలి, కుల రాజకీయాలను గౌరవించాలన్నా మరి. నిన్న ఈయన పెట్టిన కుల సంఘాల మీటింగ్లే పాపం ఎంత అన్యాయం అయిపోయిందంటే, నిన్న 300 కాపుల సమ్మేళనం అని పెట్టిండు. ఆడ 100 మంది కూడా లేరు, మొత్తం స్టేజ్ మీద ఉన్నారు, కిందే పడలేడు. ఆర్యవైశ్యులది పెట్టిండు, ఆడ అదే పరిస్థితి. యాదవుల దానికి పెట్టిండు, ఫోన్ కూడా పోలే. మొత్తానికి కులాల మధ్య ఏదైతే గతంలో చిచ్చు పెట్టిండో అవి ఇప్పుడు రగులుతూ ఉన్నాయి, కాటేసే పరిస్థితిలో ఉన్నాయి. భాగ్యనగరం అని పెడితే బంగారం అవుతుందా? మరి బంగారు తెలంగాణ అంటే బంగారం అవుతుందా? బంగారు తెలంగాణ అంటే బంగారం అవుతుంది. ఈ బద్మాష్ మోడల్ కాకపోతే ఏంది? భాగ్యనగరం అని పెడితే బంగారం పుడుతుందా అంటుండు. మరి బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ తయారవుతుందా? పేరు మార్చే వాళ్ళు కావాలా, తీరు మార్చేవారు కావాలా? ఈ డైలాగులు బంద్ చేస్తామి. ఇని శివరాలకి రక్తాలు వస్తున్నాయి. ఈ అతిప్రాసాలు బంద్ చేయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎక్కడైనా మాట తూలామా? అసలు మా పని చేస్తే కదా తూలేతనుకు, పని లేదు, నోటపీస్ లేదు. ఆమెది రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2020లో మంత్రి డ్రామారావు వ్యాఖ్యలు. ఇగో ఇది కథ. మందికి దోచి మాట దూలలే, చేతలే, ఏడ దొరికితాడ కబ్జాలు పెట్టుకుంటూ పోయారు. ఇక ఈనాడు ఆయన ఇగో ఇంత ఇచ్చేసిండు అయ్యా కొడుకులకు. ఇక ప్రధానమంత్రికి, జాతీయ పార్టీ అధ్యక్షునికి కూడా సేమ్ అంతే ఇచ్చిండు. ఏంది? అవినీతి అంతానికి, సుపరిపాలనకు ఎక్కడికైనా వస్తాం. మేధావుల సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా గల్లీ ఎన్నికలు అనడం హైదరాబాద్ని అవమానపరచడమే. కేసీఆర్ పాలన అంతానికి గ్రేటర్ ఎన్నికలు నాంది కావాలి. రోడ్ షోలో వ్యాఖ్య. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్ని తెరాస నేతలు గల్లీ ఎన్నికలతో పోలుస్తూ ఢిల్లీ నేతలు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది హైదరాబాద్ని అవమానపరచడమే అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తిండు. నిన్న రోడ్ షో చేసినా. ఇవాళ అమిత్ షా వస్తున్నాడటగా. రేపు అమిత్ షా రోడ్ షో. వారాసిగూడ సీతాఫల్ మండిలో ప్రచారం. పార్టీ కార్యాలయంలో నేతలతో ప్రత్యేక భేటీ. నేడు శాలిబండలో యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభ అంటూ ఒక వార్త. శాలిబండ అంటే మళ్ళీ పాత బస్తీలో. సో ఇది బీజేపీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఒక ఆమె ఎట్ట తిడుతుందంటే అది ఉండేగా బయట డెస్క్టాప్ మీద ఉంటుంది చూడు. పాపం ఒక మహిళ ఉందాడా, డౌన్లోడ్స్లో ఉంటుంది. ఒక మహిళ ఎట్లా తిడుతుందంటే చాలా విపరీతంగా తిడుతుంది. ఎవరిని? కేసీఆర్ని. అదే ఎస్. ఒకసారి ఆ మహిళ ఏమంటుందో ఒక్కసారి వినండి. అది
నేను పడవల తిరిగిరు వాళ్ళకి ఇచ్చిన నువ్వు పైసలు అడగాలి వస్తారు జానీ ఏ రమేష్ వస్తారు నరేంద్ర మోడీ కడుపు సల్లగుండా వాడు 500 అయినా బ్యాంక్ అకౌంట్ వేసిండు ఆడు మోగోడు అది చలో ఆ అమ్మ చూసిరుగా ఇగో ఈయన చూడు ఇదే 5 years కింద వచ్చి ఓట్లు అడిగిరు మీరు అడిగిరా లేదా మళ్ళీ ఇదే ఓట్స్కి ఎందుకు వచ్చారు మీరు మధ్యలో ఏమైనా సరే అమ్మా మీరు గెలిచిరు కార్పొరేటర్ వీడియో తీరా మీరు గెలిచిరు కార్పొరేటర్ గెలవగానే మీకు ఎంత పడుతుంది అకౌంట్లో ఏం చేస్తున్నారు ఫస్ట్ గవర్నమెంట్ మీకు ఎంత ఇస్తుంది 6,000 జీతం మీకు గెలవంగానే 6,000 ఇస్తారా 6,000 జీతం వేస్తారంట ఒక కార్పొరేటర్ కి గెలవంగానే రైట్ గెలవగానే కాదన్నా నేను మీకు అదే అడుగుతున్నా జీతం అడగలే నేను జీతం జీతం తప్ప ఏమి అమ్మా ఇగో మీకన్నా మంచి మంచి కార్పొరేటర్లు నిలబడ్డారు టీఆర్ఎస్ దుగ్నం బంద్ అవుతుందని చెప్తానికి ఇవి సరిపోతాయి రైట్గా మాస్క్ ధరించాల్సిందే అది ఉంటేనే ఓటర్లకు ప్రవేశం సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లు కరోనా దృష్ట్యా సకల జాగ్రత్తలు స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు అక్రమాల నిర్వహణకు 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్ దొంగ ఓట్లకు అవకాశమే లేదు 2 రోజుల్లో ఓటర్ చీటీల పంపిణీ పూర్తి ఈనాడు ముఖాముఖిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అంటూ వ్యాఖ్య ఆయన ముఖాముఖిలో ఇచ్చిందట. పార్థసారథి గారు మాస్క్ ధరించాల్సిందే అని ఓటర్లకు చెప్తున్నావు కానీ లీడర్లకు కూడా చెప్పాల్సిందే. ఆ సభలు పెడతారు ఇవాళ మరి ఎల్బీ స్టేడియం సభలో మాస్క్ ఎంతమందికి ఉంటుందో చూస్తా, అది ఏముండదు. బీజేపీ ర్యాలీలో ఎవరికైనా మాస్క్ ఉంటుందా? అది ఉండదు. కాంగ్రెస్ ర్యాలీలో ఎవరికైనా మాస్క్ ఉంటుందా? ఎవరికి ఉండదు. రాజకీయ పార్టీలకు మాస్క్ లేకున్నా ఏం కాదు, ఓటర్లకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక ఓటర్లను భయపెడతానికే ఈ కార్యక్రమం. మీరు మాస్క్ ఉంటేనే రారు, లేకపోతే రావద్దు అన్నట్టే కదా ఈ కార్యక్రమం అంతా. హర్యానాలో సింగా సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన కర్షకులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం. వెన్ను చూపని రైతన్న ఉరిమే ఉత్సాహంతో ఢిల్లీకి. హస్తినా సరిహద్దులో బాష్పవాయు జలపిరంగుల్ని ప్రయోగించిన బలగాలు. పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు. ఎట్టకేలకు శాంతియుత నిరసనకు సరైనన్న పోలీసులు అంటూ ఆ వార్త. పంజాబ్ హర్యానా నుంచి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా. ఇదేంది ఇక వాహనాలకు నామినీ సౌకర్యం, వింటేజ్ రిజిస్ట్రేషన్, కొత్త నిబంధనలు, క్యాబ్ అగ్రిగేటర్ల నియంత్రణకు మార్గదర్శకాలు, వాహన రంగంలో 3 సంస్కరణలు. అభిప్రాయాలు తెలపాలని ప్రజానికానికి రవాణా శాఖ ఆహ్వానం. రవాణా శాఖకు ఒకటైతే మేము చెప్పదలుచుకున్నాం, ఫస్ట్ అందులో అవినీతిని నిరోధించండి, ఈ బ్రోకర్ల వ్యవస్థను తీసేయండి. ఫస్ట్ అది తీసుకోరు అభిప్రాయం. గట్టి చర్యలు అవసరం, కోవిడ్ నియంత్రణపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సాంకేతిక మీటా ప్రచార బాట, చరవాన్లకే నేరుగా ఓటర్ స్లిప్లు. ఇది చూడరు డ్రామా. సాంకేతిక మీటా ప్రచార బాట, చరవాన్లకే నేరుగా ఓటర్ స్లిప్పులు పంపిస్తూ ఉన్నారట. అంటే ఏ ఓటర్ది ఏ ఫోన్ నెంబరో తెలిసినప్పుడు మరి ఏ ఓటర్కు ఏ బాధితుంది ఏ బ్యాంక్ అకౌంటో తెలియదా? 10,000 వేస్తానుకో వాళ్ళు మళ్ళీ లైన్లో నిలబడన్నా? ఆడ సాంకేతికత లేదా? ఇది తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని మాధవరాయన్పేటలో నీట మునిగిన వరి పనలను చూపిస్తున్న రైతు. 10 జిల్లాలపై నివార్. ఏపీలో రైతులకు భారీ నష్టాలు. నెల్లూరుకు పెన్నా ముప్పు, కడపను ముంచెత్తిన బుగ్గవంక అంటూ 6వ పేజీలో వార్తను చూడొచ్చు. నివార్ తుఫాన్ కొంప ముంచింది ఏపీలో. ఇక ముంచినా ఆదుకుంటాడు అక్కడ ఏపీ సీఎం. గ్రేటర్ అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు. ఇంకా నేరచరితులు అంటారేంటయ్యా, అంత దూరం వెళ్ళి తుంగభద్ర పుష్కరాల్లో మునిగి పాపాలన్నీ కడిగేసుకుంటే అని చెప్పారు అంటున్నాడు. గ్రేటర్ హైదరాబాద్లో 49 మంది నేరచరితులు ఉన్నారట. తుంగభద్రలో మునిగి వచ్చారట, పాపాలన్నీ అయిపోయినాయి అంటారు నేరచరితులే. ఇది ఈనాడు. ఇక వెలుగు దినపత్రికకు వెళ్ళే కంటే ముందు ఈ మన గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద గల్ఫ్ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టింది, తెలంగాణలో గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి పాలసీలు ఏమైపోయినాయి, ఎందుకు చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది, డిమాండ్లు. ఇదే అంశం పైన కృష్ణా డొనికెని గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ప్రెసిడెంట్ వచ్చాడు మన దగ్గరికి ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి. దాదాపు 7 ఏడేళ్ళు అయిందనుకుంటా మీకు హామీలు ఇచ్చి, కానీ ఇప్పటి వరకు హామీలు కాదు కదా. అసలు డెడ్ బాడీ రాని దినం ఉంటుందా శంషాబాద్కి గల్ఫ్ నుంచి? లేదు, కొంచెం దగ్గర పెట్టుకోండి. డెడ్ బాడీ రాని దినం అయితే గల్ఫ్ నుంచి లేదు. మామూలుగా చూసుకుంటే గత 15 రోజుల నుంచి దాదాపుగా 15 డెడ్ బాడీలు వచ్చినాయి.
15 రోజుల నుంచి 15 డెడ్ బాడీ. ఒక వారంలో 11 డెడ్ బాడీలు వచ్చినాయి. అంత ఘోరమైన పరిస్థితి. రోజుకు 3 డెడ్ బాడీలు వచ్చే పరిస్థితి కూడా ఉంది ఒక రోజులో. అసలు కనీసం అంబులెన్స్ అరేంజ్ చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. మరి గల్ఫ్ల కోసం మొన్న ఏం జరిగిందంటే కరోనా నిబంధనల నేపథ్యంలో గల్ఫ్ నుంచి కార్మికులు వస్తే శంషాబాద్ కాడ బస్సులు పెట్టి ఇళ్లలో తోలుకపోయారు కొంతమంది. తోలుకపోయి మేమే తీసుకొచ్చిన వీళ్ళని చెప్తా ఉన్నారు. అది కొద్ది యాక్చువల్ వచ్చింది లక్షలలో. ఒక 200 మందిని 500 మందిని తీసుకుపోయి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుని రైల్వే స్టేషన్ లో ఫోటోలు దిగి పోజులు ఇచ్చింది అంతే. సో ఏంటి గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందన్న గల్ఫ్ లో చూసుకుంటే అంటే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇక్కడ చూసుకుంటే ఒమాన్, సింగపూర్, మలేషియా, లెబనాన్, ఇజ్రాయెల్ ఇట్లాంటి దేశాలలో మన వాళ్ళు ఉన్నారు. సుడాన్ లో కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఏజెంట్ మోసం గురైపోయినా గానీ అక్కడ వాళ్ళని ఎవరు కాపాడోళ్ళు లేరు. అక్కడ పోయి ఒక్కొక్క రూమ్ లో 20 మంది 30 మంది ఉంటున్నారు. అసలు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఒక్కోసారి గుండె దొరకపోతుంది. మేము త్యాగాలు చేసి మరి వాళ్ళకి సేవలు చేయడానికి కారణం ఒకటే, అక్కడ దగ్గరుండి చూసినాం. గల్ఫ్లో 13 సంవత్సరాలు నేను దుబాయ్లో ఉన్నా. ఏజెంట్ మోసం గురై పోతే అక్కడ ఆదుకునే ఎంబసీలో అధికారులు లేరు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో మేము గల్ఫ్ కార్మికుల అవగాహన ఏర్పాటు చేసి అన్ని దేశాలలో మా సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. వాళ్ళే ఇప్పుడు అవగాహన కల్పిస్తూ ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా మేము అన్ని చూస్తున్నాం, కరోనా పరిస్థితులలో చూస్తున్నాం, గత ఒక 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒక్కొక్క కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎంబసీకి పోతే తెలుగులో మాట్లాడడానికి లేరు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఎక్కువ శాతం హిందీ రాదన్న. అక్కడికి అయిన తర్వాత ఎంబసీలోకి పోతే అంత హిందీ వచ్చిన వాళ్ళు కేరళ వాళ్ళు ఉంటారు. మన తెలంగాణ నుంచి దాదాపుగా 15 లక్షలు గల్ఫ్ కార్మికులు ఉన్నారు. కానీ అదే కేరళ నుంచి 10 లక్షల మంది ఉంటారు. మరి ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే 25 లక్షల మంది ఉంటారు. 25 లక్షల మంది. వీళ్ళకి ఒక్క అధికారి కూడా లేడు ఏ దేశంలో. వాళ్ళకేమో 50 మంది కేరళ అధికారులు ఉంటారు. ఉత్తర భారతదేశం నుంచి 50 మంది అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోయి మనము చెప్పుకోవాలా, మంచిగా వాళ్ళు కేరళలో మాట్లాడుకుని వాళ్ళకి సాయం తొందర అందిస్తారు. వాళ్ళకి సంబంధించిన సంఘాలు కూడా సహకరిస్తాయి. డెడ్ బాడీని ఒక్క రోజులో పంపించిన సందర్భాలు వాళ్ళకు ఉన్నాయి కేరళ వాళ్ళకు. అదే మన డెడ్ బాడీ, చనిపోయిన డెడ్ బాడీని పట్టించుకునే నాదులు లేడు. కంపెనీలకు పోయి అడిగితే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంబసీ కూడా చొరవ తీసుకొని బయటకు వెళ్ళి ఆ డెడ్ బాడీని తిరిగి పనులు చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి ఫార్మాలిటీస్ చేయాలి. అవన్నీ చేయడానికి ఎవరు లేరు. అది మేమే స్వచ్ఛందంగా సంఘాల వాళ్ళు, కొందరు సంఘాలు సేవలు చేస్తున్నారు, వాస్తవంగా చేస్తున్నారు. మేము కూడా సంఘాల తరపున డెడ్ బాడీలు పంపించడానికి ఒక వారం రోజులు, 4 రోజులు, 2 రోజులు అవసరమైతే తొందర పని అయ్యేది ఉంటే, అంటే హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళకు తొందర పంపించడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఉరి వేసుకొని చనిపోతే కొద్దిగా అంత ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు పోలీస్ క్లియరెన్స్ ఇచ్చేదాకా టైం తీసుకుంటుంది. ఇవన్నిటిని చేయడానికి అసలు అక్కడ సమన్వయకర్తలే లేరు తెలంగాణ ప్రభుత్వం తరఫున. మా సంఘాల వాళ్ళం మేము వందలాది నుంచి 1000 మంది సైనికులు పనిచేస్తున్నాం, సభ్యులం. లక్షలాది మంది కార్మికులు మేము సేవలు అందించలేకపోతున్నాం. అది వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉండాలి. అదే చూడండి, చంద్రబాబు గారు అక్కడ ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చి చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నారు. అక్కడ కోఆర్డినేటర్లు నియమించండు. వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు సమస్యల్ని స్వీకరించి వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, డెడ్ బాడీలు పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నారు. అరబ్ దేశాల నుంచి సంపద పంపించాల్సిన వాళ్ళు డెడ్ బాడీలు పంపించే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది గల్ఫ్ కార్మికుల పరిస్థితి? ఏజెంట్ మోసాలేనా ప్రధానంగా? అంటే ఇంతకుముందు ఎట్లుంటే ఒక స్టెబిలిటీ ఉండే జాబ్ పర్పస్ కానీ, ఇప్పుడు హైదరాబాద్కి ఎట్లయితే విజిట్ వచ్చి జాబ్ వింటున్నారో, దుబాయ్ కూడా చాలా మంది రోజుకు విజిట్ లో వస్తున్నారు. కామన్ అయిపోయింది. 15,000, 20,000 ఖర్చు పెట్టుకుంటే విజిట్ లో నువ్వు దుబాయ్ లో దిగిపోవచ్చు. సో ఆ విధంగా అక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జాబులు అక్కడ పరిస్థితి లేదు వాస్తవంగా. ఇక్కడ మళ్ళీ స్టాండర్డ్ కూడా లేదు, ఇంగ్లీష్ కూడా మంచిగా మాట్లాడలేకపోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచేమో ఇక్కడ జాబ్ లేకపోయి అక్కడ చేయలేక సతమతం అవుతున్నారు. జాబ్ దొరికినా అని 1000కో 1500కో ఆఫీస్ బాయిల్ చేయాల్సిన పరిస్థితి. ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా నాకు చాలా మంది షాపింగ్ మాల్ అక్కడక్కడ బాత్రూమ్లకి వెళ్తే అన్న ఎంబీఏ చేసిన అని చెప్పి చాలా మంది చెప్పారు. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసినాను, ఆఫీస్ బాయ్ చేస్తున్నావు అంటే లేదన్నా ఏజెంట్ మోసం చేసిండు, ఇక్కడికి వచ్చినాక నీకు మంచిగా ఉంటుంది ఆఫీస్ బాయ్ కాకుండా ఏదన్నా మంచి పొజిషన్లో పెడతాం అని చెప్పి ఇది క్లీనింగ్ చేయమంటున్నారు. ఏం చేయమంటావు అన్న, పొట్టకుట్టి కోసం ఇంటికి పోలేం, బాకీ ఇంటికాడ ఇల్లు లేదు, జాగలేదు, కష్టపడి మా తండ్రి అదిపించిండు, అమ్మేసిండు భూములు, ఏం చేయమంటావు అని చెప్పి ఏడ్చిల్లు బాత్రూమ్లో. అత్తుకున్నా నేను చాలాసార్లు. అలాగో 10 dirhams 20 dirhams ఇచ్చుకుంటూ మేమేం కాదు నువ్వు ఎదుగుతావు అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వచ్చినాం. చాలాసార్లు అనుభవం ఎదురైంది నాకు. రైట్. మరి ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ పేరుతోని మిమ్మల్ని ఒకసారి బోల్తా కొట్టించింది. ఆల్రెడీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ పాలసీ అన్నది కేరళ తరహా విధానం అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చేయలేదు.
ఎటువంటి పాలసీ లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి అనేటువంటి నియమించలేకుండా గల్ఫ్ కార్మికుల కష్టాలు అట్లాగే ఉన్నాయి. ఏంది మరి ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మీకు ప్రత్యామ్నాయం ఏంది, మీ డిమాండ్లు ఏంటి? వాస్తవంగా మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మేమైతే కళ్ళల్లో నీళ్ళతో మాట్లాడుతున్నా, ప్రతిసారి ఇట్లాంటి విషయం గుర్తొచ్చినప్పుడు వెంటనే వాటర్ వస్తుంది. అమెరికాలో చనిపోతే ఒక డెడ్ బాడీ తేవడానికి ఆగా మేఘాల మీద విదేశాంగ శాఖతో మాట్లాడతారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడతారు. అక్కడ నుంచి అక్కడ అధికారులు పనిచేస్తారు, డెడ్ బాడీ వచ్చేస్తుంది 4 రోజులలో. కేటీఆర్ గారు, మేయర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోయి పరామర్శిస్తారు. అదే గల్ఫ్ బిడ్డ చనిపోతే కనీసం ఎమ్మెల్యే కూడా పరామర్శించారు, కనీసం ఊర్లో సర్పంచ్ కూడా వెళ్ళని పరిస్థితి. అంటే మనం తెలంగాణ బిడ్డలేమో, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, అందరిని ఒక విధంగా చూడాలి, వాళ్ళని ఎక్కువ చూడాలా మనం తక్కువ చూడాలి అంటలేము. అంటే చిన్న చూపు అవమానకరమైన పరిస్థితి గల్ఫ్ కార్మికులది. ఇదే నుంచి బయట వాడాలని చెప్పి మేము అంటుంటే ప్రతి ఒక్కరు గల్ఫ్ కార్మికులు ఇప్పటికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకుంటారు. కానీ మేము ఉద్యమం 5 సంవత్సరాల నుంచి చేసుకుంటే వస్తే ఇప్పుడు గల్ఫ్ కార్మికులకు అర్థమయ్యి చెప్పగలిగినాం. గత ఎన్నికల్లో అరవింద్ గారు గెలవడానికి కూడా గల్ఫ్ కార్మికుల కృషి ఉంది. అరవింద్ గారు, సంజయ్ గారు ఆ ప్రత్యామ్నాయం ఎట్లా అంటే ఎన్ఆర్ఐ పాలసీ వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి, వాటిని డిమాండ్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే మేము విదేశీ మార్గద్రవ్యం రూపంలో సంవత్సరానికి దాదాపుగా 1000 నుంచి 1200 కోట్లు ప్రభుత్వానికి ఇస్తున్నాం. మేము ఇక్కడ వచ్చినప్పుడు వెకేషన్ వచ్చినప్పుడు దాదాపుగా 50,000 రూపాయలు మినిమం ఖర్చు పెడతాం. చిన్న స్థాయి కార్మికుడైనా కానీ, తక్కువ జీతం ఉన్న కార్మికుడైనా కానీ ఒక ఇంటికి వస్తే 50,000 ఇంట్లో దేవుడు పండు కానీ, మళ్ళీ దేవుడి కాడికి వచ్చినామని, లేకుంటే వెమ్లవాడ, తిరుపతి వచ్చినామని, ఆ బస్సు ఈ బస్సు ఎక్కినప్పుడు ట్యాక్సీలు కడతాడు, బండ్లు పోతే పెట్రోల్ ట్యాక్సీ కడతాడు, ఇంటికాడ పండుగ చేసుకున్న ప్రతి రూపాయి ట్యాక్సీ కడతాడు. ఆ 50,000 ట్యాక్సీ అవుతుంది. బిడ్డ పెళ్లి చేస్తే 10 లక్షలు అవుతున్నాయి అన్న. 10 లక్షలలో ఫంక్షన్ హాల్ కాడికి, ఫుడ్ కాడికి, బట్టల కాడికి, పుస్తకాల కాడికి అన్నిటికీ డబ్బులు కట్టాల్సిందే. ఇవి 10 లక్షలలో లక్షల రూపాయలు ట్యాక్స్ అవుతున్నది. ఇల్లు కడితే కార్మికుడు ఇల్లు కడితే 10 లక్షలు అవుతున్నాయి. 5 లక్షల నుంచి 10 లక్షలు తక్కువ కట్టుకుంటారు, 20 లక్షలతో కట్టుకుంటూ ఉంటారు. ప్రతి దానిలో ట్యాక్సీ కడుతున్నారు. అంటే సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వానికి మేము గల్ఫ్ కార్మికులం ఇచ్చే ట్యాక్స్ దాదాపుగా 2,000 నుంచి 3,000 కోట్లు మా క్యాల్కులేషన్ ప్రకారం. అందులోకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. అంతకుముందు కేటీఆర్ గారు ఎన్ఆర్ఐ శాఖ మినిస్టర్ గా ఉన్నారు, 100 కోట్లు అన్నారు. అవి ఎటుపోయినా ఎవరికి తెలియదు. కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు నమ్ముతారా మీరు కూడా? కానీ నమ్మద్దంటే అన్న, వాళ్ళు నమ్మించింది. తెలంగాణ తెచ్చిన, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా నమ్మిళ్ళు పబ్లిక్. కార్మికులు కూడా మేము సహకరించినాం ఉద్యమంలో. కానీ 5 సంవత్సరాలలో మాకు ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము చెప్పినాం, మా కూటమికి ఓటేయమని చెప్పినాం క్లియర్ గా. అటు బీజేపీ కూడా ఓటేయమని చెప్పినాం. మేము స్టాండ్ ప్రకటించినాం లాస్ట్ జనరల్ ఎన్నికల్లో. మీ స్టాండ్ ఏంటి అంటే వాస్తవంగా గల్ఫ్ కార్మికుల స్థాయిని బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమైతే కేసీఆర్ గారికి అడుగుతూనే ఉన్నాం ప్రతిసారి. ఇప్పుడు అదే విధంగా అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఇప్పటికైనా మార్చిలో కనుక, వచ్చే మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో కనుక ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఇవ్వకపోతే పెడతాడు. ఏముంది, పెట్టుకుంటే కాగితం పెడతాడు. అమలు చట్టం చేయాలని బడ్జెట్ కేటాయించాలి. ఇలా కేసీఆర్ అమలు చేస్తాడు. ఇంకేనా చేయకపోతే మా స్టాండ్ ప్రకటిస్తాం మార్చిలో. అన్న, మార్చిలో ఏం ప్రకటించినా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక్క గల్ఫ్ కార్మికులైనా కాదు, వ్యవసాయదారులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, ఆర్టీసీని మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, యూనివర్సిటీ విద్యార్థులను మోసం చేసిండు. కేసీఆర్ మోసం చేయనటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా? మీరొక్కరు అక్కడ ఉండి మాకే అన్యాయం చేసిండు అనుకుంటారు. ఇక్కడ సమస్త జనానికి మోసమే చేసిండు కేసీఆర్. కాబట్టి నేనేమంటే, ఎన్నికల్లో మీ సత్తా చూపించారు పోయినసారి. ఏది పార్లమెంట్ ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించినమాట. ఇప్పుడు వరంగల్, ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ ప్రాంతంలో మీరు చాలా మంది లక్షలాది కార్మికులు అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీతో పని లేదు వాళ్ళకి. ఎందుకంటే కేసీఆర్ కి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఎన్నికలు లేవు కదా, వచ్చినప్పుడు మళ్ళీ డ్రామా ఆడదామని చెప్తాడు. అందుకోసమే నేను ఒక మాట ఏం చెప్తా అంటే, ఓటు రూపంలో దెబ్బ కొట్టినప్పుడు మాత్రమే నాయకుడు దిగొస్తాడు. ఓటు లేకపోతే, ఓటు అనేది మీరు కొట్టినటువంటి దెబ్బకు కవిత ఏడాది ఇంట్లో కూర్చోవలసిన పని, బోయినపల్లి వినోద్ ఏడాది ఇంట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఓటు అనేది ప్రధానం. మీరు ఎక్కడున్నప్పటికి కూడా మీ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వాటి ద్వారా మీరు అవేర్నెస్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐ పాలసీ ఏదో భిక్షం కాదు, అది దయ కాదు, ఈ నాయకులకు సంబంధించింది కాదు. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి ఒక 1000 కోట్లు తక్కువనే అనగానే వెంటనే దాని ఉపాధి హామీ పైసలు తీసుకుపోయి దానికి ఇస్తారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఎన్ఆర్ఐలకు కూడా వీళ్ళకు ఒక 100 కోట్లు పెడితే తప్పేందండి? లేదు, వాళ్ళకు చిన్న చూపు అన్నట్టు ఓట్లు. ఇక్కడ మీరు క్వశ్చన్ ఆలోచించండి.
అక్కడ ఉన్న వాళ్ళు నేనైనా మా భార్యకు ఫోన్ చేసి చెప్తా బీజేపీకి ఏంటి కాంగ్రెస్కి ఏంటి టీఆర్ఎస్కి ఏంటి ఇష్టంతో చెప్తాం కానీ వాళ్ళు వేయరు మేము చెప్పినట్టు మా భార్యలు కానీ మా తల్లిదండ్రులు వేయరు వాస్తవంగా ఎందుకంటే లోకల్ ఉన్న సర్పంచ్ అవసరం పని మీద కరెంట్ బిల్ అప్పుడు ఇల్లు బిల్ అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైనా పని మీద పనిచేస్తాడు ఎంపీడీస్ అవసరం లోకల్ లీడర్లు అవసరం వాళ్ళు చెప్పినట్టు ఓట్లేస్తున్నారు మేము దాన్ని మారుస్తున్నాం వాస్తవంగా మొన్న సభలో కూడా చెప్పినాం మరి చచ్చిపోయినప్పుడు మీ సర్పంచ్ ఎందుకు రాలేదు 10,000 ఎందుకు ఇవ్వలేదని అడిగినాం రైట్ మీరు ఏం సభలు చేస్తున్నారు ఏంటి అవి తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధనలో భాగంగా ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐ పాలసీ గురించి అవగాహన కల్పిస్తూ ఎన్ఆర్ఐ పాలసీ అవకాశాలను తెలియజేస్తూ తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ వస్తే అక్కడ ఉన్న 15 లక్షల మందికి ఇక్కడ ఉన్న 50 లక్షల కుటుంబ సభ్యులకు ఎన్ఆర్ఐ పాలసీ లాభం అవసరం అని చెప్తున్నాం చనిపోయిన డెడ్ బాడీ తేవడానికి ఎవరు లేరు అధికారాన్ని నియమిస్తారు ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాం మేము ఆ 10 లక్షలు వస్తే ఆడపిల్ల చదువులకు కానీ పెళ్లిళ్ళ వరకు పనిచేస్తాయి బాగిలు కట్టుకోవడానికి పనిచేస్తాయి చిన్న ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తాయి ఇల్లు లేని వాళ్ళకు సో ప్రభుత్వ పథకాలు రైతు బంధు ఉన్నప్పుడు గల్ఫ్ కార్మికులకు రైతు బంధు ఇయ్యలే అంటే వాస్తవానికి కేసీఆర్ కు దుబాయ్ కష్టాలు ఎట్లుంటాయో తెలుసు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన పాస్పోర్ట్ల తర్వాత దుబాయ్ శేఖర్ అని అంటారు ఆయన దుబాయ్ శేఖర్ అంటారు సార్ అయితే ఆయనకు తెలియదు ఏముంటది దుబాయ్ కష్టాలు ఎట్లుంటాయో తెలుసు ఆయన చాలా మంది నేను స్వయంగా దుబాయ్ లో 13 సంవత్సరాల నుంచి కలిసిన కొద్దిగా పెద్ద మనుషులు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులను కలిసినాం కలిస్తే వాళ్ళకు స్వయంగా కేసీఆర్ ఎట్లుంటారో తెలుసు వాళ్ళకు తెలుసు ఆయన నువ్వు అంటే ఇప్పుడు సందర్భంగా చెప్పాలో లేదా కానీ చెప్పండి అక్కడ ఒక దగ్గర పాస్పోర్ట్ లో ఈ దందా చేసుకుంటే మోసం చేస్తే చెట్ల కట్టేసి కొట్టిన చెప్పిన విషయాలు కూడా తెలుసు మాకు అవును మాకు తెలుసు అది ఏ ఊర్లో కట్టేసి ఏ చెట్టు కట్టేసి అనేది కూడా తెలుసు అంటే ఆయనకు తెలుసు వాస్తవంగా అన్ని తెలుసు మరి అంటే ఆయనకు అట్లా మోసం చేసుడు తెలుసు కాబట్టి మంచిగా చేస్తాడు అనిపిస్తుంది నాకైతే అంటే ఒక కార్మికుల గురించి చిన్నగా ఒక మానవత్వంతో అయ్యో బిడ్డలు కష్టాల్లో ఉన్నారు ఆదుకుంటామని ఒక 100 కోట్లు వెళ్ళట్టు పెట్టి ఒక సంక్షేమం పట్టించుకునే దిక్కు లేదు కనీసం ఒక కుటుంబ సభ్యులు అనాథగా మారుతున్నారు చనిపోతే 10,000 జీతం వచ్చేది 10,000 పడతాయి అన్న నెలకు 15,000 పడతాయి నెలకు భార్య అకౌంట్లా జీతం రాగానే పంపిస్తారు అవిటితో పూట గడాల పిల్లలు చదువులు ఇంకా అన్ని వేసుకోవాలి బాకీలు కట్టాలి బాకీలు సతాయిస్తుంటారు ఇవన్నీ గడాల ఆగిపోతే ఇంటి పరిస్థితి చెప్పండి నన్ను ఒకసారి అదే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న మీరు క్యూనిస్ తరఫున తీన్మార్ మల్లన్ అంటే తెలంగాణ కాదు తెలుగు ప్రజలందరికీ చాలా గల్ఫ్ కార్మికులు అయితే మీ లైవ్లు కానీ అన్ని చూస్తూనే ఉంటారు అది మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే కొద్దిగా సమయం దొరుకుతుంది ఇక్కడ మేము పెళ్లిళ్ళని సావులని తిరుగుతాం కానీ ఆడ డ్యూటీకి వచ్చిన రూమ్ నుండి యూట్యూబ్ చూసుకుంటా ఫేస్బుక్ చూసుకుంటే పెడతారు టైం ఉంటుంది కాబట్టి మీ వ్యూస్ ఎక్కువ గల్ఫ్ కార్మికులు అన్న వాస్తవంగా చెప్తున్నా అక్కడ మీరంటే ఇష్టపడే వాళ్ళు 90% మంది ఉంటారు ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ కొద్దిగా మీ నెగిటివిటీ ఉన్న వ్యక్తులు తప్ప 10% మంది కూడా మా వాళ్ళే మన వాళ్ళే వాస్తవంగా కొద్దిగా అంటే అటు ఉంటుంది సంబంధం లేదు ప్రజలతో సంబంధం అంటే మనం పోరాడుతున్నది ఉన్న ప్రభుత్వం మీద ఈ రోజు బీజేపీ మంచి చేయకపోయినా మీరు బీజేపీ అంటుండే కదా ఏ పార్టీనైనంట ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనలేదా అన్నారు రోజే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనలేదా చంద్రబాబు ఉన్నప్పుడు అనలేదా అన్నారు నా పాత్ర ఎప్పుడు ప్రతిపక్షమే నా పాత్రలో నేను ఎస్ వాస్తవంగా నా గల్ఫ్ కార్మికులకు మీ సహకారం కావాలా మీ వాయిస్ మంచిది తెలంగాణ బిడ్డలకు ఎన్ఆర్ఐ పాలసీ మీకు డిమాండ్లు 10 డిమాండ్లు ఇచ్చినా ఉన్నా మేము సంస్థ తరఫున ఈ 10 డిమాండ్లలో కొన్ని నెరవేరినా కానీ మేము కోరుతున్నది అది కొన్ని నెరవేరినా కానీ ఖచ్చితంగా ఎన్ఆర్ఐ పాలసీ వల్ల తెలంగాణ ప్రజలకు లాభం తెలంగాణ ప్రజలకు గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులకు మన మల్లన్న ముందట నేను తెలియజేసుకునేది ఏమనగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మార్చిలో బడ్జెట్ సమావేశాలు పెట్టబోతుంది మార్చిలో బడ్జెట్ పెట్టకపోతే మళ్ళా సంవత్సరం అయ్యా ఇదే దూరా నడుకుంటే ఇరుడే ఇట్లాంటి దాని నుంచి మనం బయటపడాలా దీని నుంచి మనం బయటపడ్డప్పుడే గ్రేట్ ఎందుకంటే ఈసారి బడ్జెట్లో పెట్టకపోతే గత సంవత్సరం లాగా కొన్ని వందల నుంచి వేల డెడ్ బాడీలు వచ్చినాయి కదా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెరుగుతుంది డెడ్ బాడీల శాతం ఎందుకంటే అక్కడ ఆత్మహత్యల శాతం పెరిగింది హార్ట్ అటాక్ల శాతం పెరిగింది గల్ఫన్న జాగ్రత్త గుర్తుంచుకో పోరాటానికి కోసం ముందుకురా తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ఎల్ సాధన కోసం ఎన్ఆర్ఎఫ్ఎల్ జెండాలు ఆవిష్కరణ చేస్తున్నాం అవగాహన కల్పిస్తున్నాం గల్ఫ్ గ్రామ వ్యాప్తంగా గ్రామం నుంచి మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వెళ్తున్నాం మేము జనవరి 3వ తారీఖు నుంచి పాదయాత్రకు స్వీకారం చుట్టినాం నిన్ననే మన డీజీపీ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం పర్మిషన్ కోసం ఇప్పటి వరకు ఎట్లాంటి అప్డేట్ లేదు కానీ మాకు ఎన్ఆర్ఎఫ్ఎల్ సాధనలో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మార్చిలో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ పెట్టి తెలంగాణ గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ కార్పొరేషన్ ఎన్ఆర్ఐ కార్పొరేషన్ ద్వారా ఎన్ఆర్ఐ భవన్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ పాలసీని అసెంబ్లీలో చట్టం చేసి చట్టబద్ధత కల్పించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది లేకుంటే వచ్చే మార్చి నుంచి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి అపోజిట్గానే వెళ్తాం వేరే పార్టీకా లేకుంటే మేమా ముందు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందన్న
రైట్, తప్పకుండా మీ పాదయాత్రలో ఒకరోజు నేను ఖచ్చితంగా పాల్గొంటా. మేము వస్తాం తప్పకుండా. గల్ఫ్ కార్మికులకు సంబంధించి న్యాయం జరగాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈసారి కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. అన్న ఒక్కసారి డిమాండ్స్ చిన్న బ్రీఫ్ చేస్తారా మీరు? దాన్ని ఒక నిమిషం ఇక్కడ డిమాండ్స్ మీరు చెప్పినటువంటి డిమాండ్స్ గల్ఫ్ దేశాలు మరియు అన్ని దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం 500 కోట్లు కేటాయించి ఎన్ఆర్ఐ భవన్ ఎన్ఆర్ఐ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ కార్మికులు ఉన్న అన్ని దేశాల్లో వారికి సహాయకంగా ఉండడం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున సమన్వయకర్తలను నియమించాలి. 1 సహాయక ఫోన్ నెంబర్లు ప్రతి తెలంగాణ కార్మికుని తెలిసేలా వారిచే సమస్యలు పరిష్కరించేలా మానిటరింగ్ సెల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సమన్వయకర్తల వ్యవస్థ ద్వారానే కార్మికుల పార్థివ దేహాలను సత్వరమే స్వస్థలాలకు పంపాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్వస్థలాలకు పంపడానికి ప్రభుత్వం తరఫున అంబులెన్సులు ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చనిపోయిన వారి పార్థివ దేహాలను పంపడానికి తెలంగాణలోని వారి స్వస్థలాలకు చేర్చడానికి మరియు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం భరించాలి. ఎన్ఆర్ఐ పాలసీ అందించాలి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి వివిధ కారణాల చేత మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల మృతదాన సహాయం అందించాలి. మంచిది, ప్రభుత్వం తీసుకోవాలి. మృతుని కుటుంబంలో అర్హులైన వారికి ప్రతి నెల పెన్షన్ అందివ్వాలి. అది బాధ్యత ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఎన్ఆర్ఐ కార్మికులకు సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా తేవచ్చు. ఎన్ఆర్ఐ అంటేనే యమున్ దగ్గర పోతున్నట్టు లెక్క. గల్ఫ్ కార్మికుడు అంటేనే యమధర్మరాజు కిటికీ దగ్గర పోయి తొంగి చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ గల్ఫ్కి వెళ్ళేటువంటి ప్రతి కార్మికుని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయాలి. పెట్టిరా దాంట్లో ఇన్సూరెన్స్ చేయాలి. వాళ్ళకు వెళ్లే ముందే ఇన్సూరెన్స్ చేయాలి. సో ఈ బ్రోకర్లు నకిలీ ఏజెంట్ల గాల పరిస్థితి ఇవన్నీ అవే పాయింట్లు కదా. సో ఖచ్చితంగా ఈ పాయింట్లని అక్కడ జైలుల బడ్డల పరిస్థితి ఘోరం. ఇంకా తెలంగాణ నుంచి ఏదో టాబ్లెట్లు అన్నా మీరు నాకు ఇచ్చిండ్రు అనుకో, మీకు ఎవరో ఇచ్చిండ్రు కృష్ణ తీసుకపోండి అని చెప్పేసి మీరు ఇస్తారు ప్రేమతోటి. సరే మళ్ళా ఇచ్చింది కదా మనోడు అని చెప్పి నేను తీసుకుపోతున్నా. కానీ ఇక్కడ ఉన్న టాబ్లెట్లు అక్కడ కొన్ని నిషేధించబడ్డాయి. అక్కడ చట్టాలకు లోబడి మనం ఉండాల్సి ఉంటది. ఆ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు అనుకో జైలు భరిస్తున్నారు. అంతే 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుపోయి వాళ్ళకి కనీసం చిన్నగా న్యాయ సాయం అందిస్తే, ఒక లాయర్ ద్వారా కొంత ఆర్థిక సాయం అందించి చూపిస్తే వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. ఇక్కడ పంపించిన వ్యక్తి మీద ఒక చిన్న కేసు పెట్టేసి ఇక్కడ భారత ప్రభుత్వంతో అటెస్టేషన్ చేయించి పంపిస్తే దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. మా ఎంఓఏలు ఉంటాయి దేశాల మధ్య, దాన్ని మనం చేయొచ్చు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న. రైట్ అన్న, తప్పకుండా అన్న ఈ అంశాలు నేను మరోసారి ప్రస్తావిస్తా. థ్యాంక్ యూ సో మచ్ మా డిస్కషన్. థ్యాంక్ యూ మళ్ళీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ మిత్రులారా, మేము ఖచ్చితంగా మీకు క్యూ న్యూస్ అండగా ఉంటది. ఈ క్యూ న్యూస్ మీది, ఇది ప్రజలది, దీనికి ఓనర్ లేరు, ఈ ప్రజలే దీనికి బాసులు. ప్రతి సమస్యను ఇక్కడ ప్రస్తావిస్తాం. ఖచ్చితంగా ఎన్ఆర్ఐల కోసం, ఎన్ఆర్ఐ పాలసీ కోసం జరుగుతున్నటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో ఖచ్చితంగా క్యూ న్యూస్ బృందం కూడా పాల్గొంటుంది. తీన్మార్ మల్లన్న టీం 100% సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా కృష్ణకు సంబంధించినటువంటి అన్న మీరు కూర్చోండి. రైట్గా వెలుగు దినపత్రిక చూస్తే ఒకసారి అటు పక్క రైతులు ఇటు పక్క పోలీసులు మీరు మేమా అన్నట్టు ఎదురు బొదురు మొహరింపులు, రండి చూసుకుందామన్నట్టుగా పోలీసులు దాటుకొని దూసుకుపోతామని రైతులు. ఇది వ్యవసాయ చట్టాలపై పోరాటం చేస్తూ ఢిల్లీ బాట పట్టిన రైతులు. ఆపాలని వచ్చిన పోలీసులకు ఢిల్లీ సింగా బార్డర్లో సాగిన హోరాహోరీ చివరకు పోలీసులే తగ్గిర్రు. రైతులకు ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిర్రు. చూసుకో ఎట్లా ఉంటుంది పోరాటం, గిట్లుండాలబ్బా. హ్యాట్సప్. ప్రధాని మోడీ వ్యాక్సిన్ టూర్ వీలైనంత తొందరగా జనానికి ఇచ్చేందుకు స్వయంగా రంగంలోకి, తయారీ నుంచి పంపిణీ దాకా రివ్యూ. ఇవాళ హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే టూర్. భారత్ బయోటెక్ జైడస్ సిరం ప్లాంట్ల పరిశీలన, టీకా తయారీ ప్రోగ్రెస్ తెలుసుకోనున్న ప్రధాని. గంట పాటు భారత్ బయోటెక్లో వ్యాక్సిన్పై రివ్యూ చేయబోతా ఉన్నారట ప్రధాని. ఇది ఇట్లుంటే అవినీతి కుటుంబ పాలన అంతానికి ఎందాకైనా వస్తాం. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. కేసీఆర్ ఫ్యామిలీ ఎంఐఎం నేతలదే రాజ్యమా? అధికారం కోసం రజాకార్ల వారసులను కౌగిలించుకుంటావా కేసీఆర్? గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు వస్తున్నారని ఆగమవుతున్నావు. హైదరాబాద్ గల్లీ కాదు మహానగరం. లీడర్ ప్రజల ఆస్తులు కాపాడాలి, నీలాగా స్వాహా చేయకూడదు. కేంద్ర పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నప్పుడు బీహార్లో గెలిచినాం, ఇక్కడ గెలుస్తాం. ఇంటలెక్చువల్ మీట్లో నడ్డా. అంతకుముందు కొత్తపేట నుంచి నాగోల్ దాకా రోడ్ షో. వర్షంలోనూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం అంటూ జేపీ నడ్డా వచ్చిండు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఇక ఇది ఇట్లుంటే వైట్ హౌస్ వదిలేస్తా, జో బైడెన్ గెలిచినట్టు ఎలక్టోరల్ కాలేజ్ డిక్లేర్ చేస్తే తాను వైట్ హౌస్ విడిచి వెళ్తానని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు. అలానే ఉండు. శబరిమలలో 39 మంది కరోనా పాజిటివ్ వచ్చిందట. ప్లేలో ఫస్ట్ వన్డే ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో 66 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయింది. ఆసీస్ 374 రన్స్ చేయగా ఇండియా 300 రన్స్ చేసింది. ఇక జనరల్
అల్లుడింట్లో అత్త చోరీ అట. కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక అల్లుడింట్లో అత్త చోరీ చేసింది. 22 లక్షల విలువైన బంగారం ఎండి కొట్టేసిందట. అత్త పెట్టింది, అతను ఎత్తుకపోయింది. ఏం చేస్తారు మరిగా. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు బ్రేక్. 3 వారాల క్రితమే ముగిసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇప్పటికీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇవ్వని హెల్త్ వర్సిటీ. రిజర్వేషన్ల అమల్లో పోయినేడాది తప్పులు. ఈసారి ముందే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన బీసీ సంఘాలు. జీవోలో మార్పు చేయించే యోచనలో ఆరోగ్య శాఖ ఉందట. ఇది ఇట్లుంటే సర్కారు కొనలే, కళ్ళాల మీదనే వడ్లు తడిసిపోయినాయి. వర్షాలకు మరోసారి నష్టపోయిన రైతులు. వడ్లను కొనకుండా లేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు సెంటర్లో టార్పలిన్లు కరువే. టార్పలిన్లు ఇవ్వకపోవడంతో గడ్డి కుప్పలు కప్పిన రైతులు. ఇప్పటికే మిల్లర్ల తేమ కొర్రీలు ఇప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఏం చెప్పిండు కేసీఆర్? ప్రజలారా కొంటాం, ఆఖరి గింజ దాకా కొంటాం. ముందుగా మొదటి గింజనే కొనలే. ఇంకా కోసి 2 నెలల దగ్గరకు వస్తుంది. రోడ్ల మీద ఎండబెట్టి సన్న ఓట్లు కొనేటోడు లేక సతాయిస్తున్నాడు. అందుకే కేసీఆర్ మాటలు నమ్మకండి అన్న. ఇలా ఎల్బీ స్టేడియంలో మళ్ళీ ఏతుల పుంజు మళ్ళీ చెప్తా ఉంటాడు. నేను లైవ్లో అరుచుకుంటలే, కానీ ఇలా 4 గంటలకు బరాబర్ మనం క్యూని చూడాల్సిందే. రైతన్నలారా, కేసీఆర్ నమ్మి వ్యవసాయం చేయకండి. హైదరాబాద్ ఓటర్ మహాశైలారా, కేసీఆర్ను కేటీఆర్ నమ్మి ఓట్లు వేయకురి. సేమ్ రైతులు లెక్కనే అవుతారు. రైతులను బక్రాలను చేసిన వాళ్ళు జిహెచ్ఎంసీ ఓటర్లను చేయమా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు. కులం ఓట్లపై టీఆర్ఎస్ గురి. ఆత్మీయ సమ్మేళనాలతో కేటీఆర్ బిజీ. ఇప్పటికే గౌడ ముదిరాజ్ కుల సంఘాలతో సమావేశాలు. నిన్న మున్నూరు కాపు ఆర్యవైశ్యులతో మీటింగు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. రోజు 2-3 సంఘాలతో భేటీ. కొన్ని గ్రూపులే హాజరు, కొందరి అలక. హామీల మీద హామీలు ఇస్తున్న డ్రామారావు. గత హామీలను గుర్తు చేసుకుంటున్న కుల సంఘాలు. అయిపోయినా. రాచకొండలో 4,835 మంది రోహింగ్యాలు. వారిలో 4,561 మందికి ఫేక్ ఆధార్ ఓటర్ ఐడీలు. సిపి మహేష్ భగవత్ వెల్లడి. బయోమెట్రిక్ ఐరిస్ చెకింగ్ ద్వారా గుర్తించడం. 2 ఏళ్లలో వివిధ నేరాల్లో 165 మంది అరెస్ట్ అట. ఇగో రోహింగ్యాలు లేరని ఇగో ఎంతమంది ఉన్నారు చూడరు. సిపిఐ చెప్తా ఉన్నాడు. గైడ్ లైన్స్ సరిపోవు, యాక్షన్ గట్టిగా ఉండాలి. కరోనా విజృంభిస్తుండడంతో కేంద్రానికి సుప్రీం సూచనలు. రాష్ట్రాలు రాజకీయాలు పక్కన పెట్టాలి, పరిస్థితిని చూసి నడుచుకోవాలి. జనం మాస్కులు వాడతలేరు, కేర్లెస్గా ఉంటున్నారన్న కోర్టు. గుజరాత్ రాజ్కోట్లోని కరోనా హాస్పిటల్లో అగ్ని ప్రమాదంపై ఆరా తీసిందట సుప్రీంకోర్టు. ఇది వెలుగు దినపత్రిక. అయితే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ పాలన ముగింపునకు సమయం ఆసనమైంది. ఫామ్ హౌస్ వదలని కేసీఆర్ రోల్ మోడలా? వాస్తు భయంతోనే సచివాలయం కూల్చివేత. 1000 కోట్లు తిన్న ఆ కుటుంబం ఆకలి తీరలేదు. ఫెడరల్ ఫ్రంట్తో ఒకే రంగు పక్షులన్నీ గూటికి. రజాకార్లతో దోస్తీ. గ్రేటర్ ఓటర్కు అవమానం. అవినీతి నిర్మూలనకు ఎంత దాకైనా వెళ్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. భారీ వర్షంలోనూ కొనసాగిన రోడ్ షో. గ్రేటర్లో నేడు యోగి ప్రచారం అంటూ జేపీ నడ్డా వచ్చినటువంటి వార్త ప్రధాన వార్తగా ఉందిగా. 67,000 కోట్లు ఖర్చు చేస్తే ఇళ్లలోకి నీళ్ళు ఎందుకు వచ్చింది? అహ్మదాబాద్ స్ఫూర్తిగా భాగ్యనగరం అభివృద్ధి. పాత బస్తీ అభివృద్ధితోనే వైషమ్యాలు తొలగుతాయి. గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ పాలనకు రెఫరెండమే. హిందువులు ఏకమవుతున్నారని మజ్లిస్తో పొత్తు లేదని టీఆర్ఎస్ డ్రామా. కల్వకుంట్ల కుటుంబంలో రోజుకో చిచ్చురేగుతోంది. చిన్న సంఘటన అటు ఇటైనా సర్కార్ కూలుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొత్తం ఉచ్చు బిగిస్తురు. హైదరాబాద్ను పిచ్చోళ్ళ చేతిలో రాయి చేయొద్దు. అవు కరెక్టే ప్రజలారా. డ్రామారావు మాట ప్రకారమే కొన్ని చెప్తా. హైదరాబాదును పిచ్చోళ్ళ చేతిలో రాయి చేయొద్దని రామారావు అంటా ఉన్నాడు. హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్లు చేస్తాన్న పిచ్చోని చేతికి పొరపాటున ఓటేయకురి. ఇంకేంది రామారావు? హైదరాబాదును పిచ్చోళ్ళ చేతిలో రాయి చేయొద్దు. ఏది ఆకాశ ఆర్మ్యాలు కడతాన్న పిచ్చోని చేతికి ఇయ్యకుర్రి. మంచిగున్న సచివాలయాన్ని గూలగొట్టి కొత్తది కడుతున్న పిచ్చోనికి ఓటేయకుర్రి. ఆ తర్వాత మూసీల మురికంతా ఎత్తిపోస్తా, ఈతలు కొట్టుర్రి, బోటింగ్లు బుక్ చేసుకోరని పిచ్చోళ్ళకు ఓటేయకుర్రి. పిచ్చి అంతా వీళ్ళింట్లోనే ఉన్నది. ఈ తమ్మి ఏతులు చెప్తా ఉన్నాడు. రామారావు నీ కథ అయిపోయింది తమ్మి. నీది మీ అయ్య దుకుణం బంధు. తెలంగాణలో మీకు ఓటేసేటోడు లేడు. ఇప్పుడు సంపూర్ణమైపోయింది. టీఆర్ఎస్ రహిత హైదరాబాద్ వితౌట్ టీఆర్ఎస్. ఈ కథ నడుస్తూ ఉంది. కూల్చేస్తామని వాళ్ళు అంటున్నారు, అభివృద్ధి చేస్తామని మేము అంటాం. కూల్చేస్తున్న సన్నాసేవుడు. ఈడ సచివాలయాన్ని కూల్చేసిన సన్నాసేవుడు ఎవడు చెప్పు? డ్రామారావు. సచివాలయాన్ని ఎవడు కూలుస్తున్నాడు చెప్పు? వీళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నట్టు లేదా? ఇంకా ముచ్చట ఏంటంటే నిన్న హరీష్ రావు అటు ప్రచారం చేసుకుంటా అలా మామని తిడుతుండా, ఎవరిని తిడుతుండో అర్థం అవుతలేదు. ఆ వీడియోలో గమ్మత్తుందా వీడియో. నేడు బాతాల పోషెట్టి బహిరంగ సభ. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి. డివిజన్కు 3,000 మంది. డివిజన్ కాదు, నియోజకవర్గానికి అక్కడికేని నగరేకాలు తుంగతుర్తి ఇటుకేని తెప్పిస్తారు జనాన్ని. సినుకు చలి.
నివార్తో రాష్ట్రంలో మారిన వాతావరణం వానలు నేలకొరిగిన పైరు చేలలో తడిసిన పత్తి ధాన్యం నీళ్లపాలు నేడు రాష్ట్రమంతా వర్షాలు పడిపోయిన ఉష్ణోగ్రతలు వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం డిసెంబర్లో మళ్ళీ 2 తుఫాన్లు వస్తూ ఉన్నాయట చూసుకో డబుల్ దందా దళార్లకు వరంగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం సచివాలయం రెవెన్యూలో పరిచయాలున్నాయని గొప్పలు వారి కనుసన్నల్లోనేనని 90% వాటా వారికేనని బూరడి డ్రా తీసిన మీ పేర్లే మాది పూచి అంటూ భరోసా ఇంటికి 1.5 లక్షలు సైబరాబాద్లో ఒకే ముఠ 4.5 కోట్లు హైదరాబాద్ కమిషనరేట్లో 2 కోట్లు వరంగల్ అర్బన్లో ఇంటికి 5 లక్షల రేట్ ఫిక్స్ అడ్వాన్సులతో బాండ్ పేపర్ల మీద ఒప్పందాలు ఆదిలాబాద్ జిల్లాలో 50 ఇళ్లకు ఓ టీఆర్ఎస్ నేత టెండర్ అట చూసుకో ప్రజలారా అవినీతి లేదు స్వచ్ఛమైన పరిపాలన మాది ఈ దొంగలు చూడరు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అమ్ముకుంటారట దొంగలు టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే డబుల్ బెడ్రూమ్ కాదు మిమ్మల్ని కూడా అమ్ముతారు ఇక పేద ఎస్సీ ఎస్టీలకు నగదు బదిలీ కేంద్ర మదిలో కొత్త ఆలోచన సప్లాన్లో 40% నిధులకు పథకానికి పిల్లలు తప్పక స్కూల్కు వెళ్ళాలి నీతి ఆయోగ్ ప్రకటన అంటూ నగదు బదిలీ ఇది మంచిగా ఉంటుంది స్టాఫ్ అదాని సిడ్నీ వన్డే మ్యాచ్కు తాకిన నిరసన సెగలు గ్రౌండ్లోకి ఆందోళనకారులు బొగ్గు గనుల ప్రాజెక్టుకు ఎస్బీఐ రుణం ఇవ్వద్దు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిన్న క్రికెట్ మ్యాచ్లో జరిగింది ఖర్చు తగ్గించిన కరోనా ఈసారి ప్రచారంలో హంగు ఆర్భాటాలు లేవు సినీ తారల తలుగు వెలుకులు లేవు నామినేషన్ల నుంచి సాదాసీదాగా ప్రచారం కార్యకర్తల భోజనం ఖర్చులోని కోతలు ముందు నుంచే ప్రారంభమైన ప్రలోభాలు అపార్ట్మెంట్లు అసోసియేషన్లకు స్వీట్లు గంపగుత్త ఓట్లకు భారీ అగ్రిమెంట్లు అంటూ వార్త కోవిడ్పై సుప్రీం కొరడా కోవిడ్పై ఎట్లా కొరడా చేస్తుంది కేంద్రం పైన కావచ్చు కఠిన చర్యలు తీసుకోండి వ్యాక్సిన్ వచ్చేదాకా ఆంక్షలు ఉండాల్సిందే రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలు వ్యవహరించాలి విపత్కర పరిస్థితులపై స్పందించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం 5 రోగుల దుర్మరణం సుమోటోగా కేసు విచారించిన సుప్రీం అంటూ వార్త ఆగస్టు నాటికే దేశ జనాభాలో 7% మంది కరోనా వచ్చిందట ఆగస్టు నాటికే వచ్చిందట అబ్బా ఇది ఆంధ్రజ్యోతి ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్ నేను నా దేశ ప్రజల కత్తి చేతికి ఇవ్వలేదు ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో అది వారి చేతుల్లోనే ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నగా హైదరాబాద్ ప్రజలారా మీకు ఒక్కసారి దండం పెట్టి చెప్తా ఉన్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోడు పైసలు ఇస్తాడు అన్ని పార్టీలోడు పైసలు ఇస్తాడు పైసలు తీసుకుంటావో ఏం చేస్తావో తెలియదు పోలింగ్ బూత్ లోపలికి పోయినాక పరద అడ్డం కట్టి ఉంటుంది కదా ఆ పరద కాడికి పోయినాక నీ బుర్రను ఒక్కసారి నీ గుండె మీద చేసుకో నాకు ఓటు ఎట్లొచ్చింది నేను ఎవరిని ఎంచుకోవాలని అంత విజ్ఞతతో ఓటేరు దొంగలకు దోపిడీదారులకు కూనీకోర్లకు రౌడీలకు ఓట్లేయకండి ఇక ముగింపే కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి హైదరాబాద్ గెలుపుతోనే ఇది సాధ్యమవుతుంది నగరంలో రోడ్ షోలో పిలుపునిచ్చిన నడ్డా అంటూ వార్తను చూడొచ్చు భారీ వర్షంలో కూడా నిన్న నడ్డా ర్యాలీ కొనసాగింది 22,806 కొత్త కేసులు జర్మనీలో కరోనా మిలియన్ మార్క్ అట నగరంలో పెరిగిన చలి తీవ్రత పగటిపూట పూర్తిగా పడిపోయిన ఉష్ణోగ్రతలంటూ 8వ పేజీలో ఆ వార్త నివార్ బీభత్సం కుంభవృష్టిలో తమిళనాడు పుదుచ్చేరి మరో 2 రోజులు ఏపీలో భారీ వర్షాలంటూ వార్తను చూడొచ్చుగా కేసీఆర్ స్వార్థం కోసమే యాగాలు హోమాలు కేసీఆర్ నిజంగా హిందువైతే మజ్లిస్పై దేశద్రోహం కేసు పెట్టాలి భయానక వాతావరణం సృష్టించే కుట్రలో కేసీఆర్ పాత బస్తీలో దేశద్రోహ పార్టీలకు ఓట్లతో బుద్ధి చెప్పాలి ఓటర్లను భయపెట్టి బయటకు రాకుండా చేసే యత్నం అల్లర్లు సృష్టించే వారి సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయరు సీఎం కేసీఆర్ డీజీపీల తీరుపై మండిపడ్డ బండి సంజయ్ అంటూ వార్త ఈ కేసీఆర్ ఏమనుకున్నంటే వాయిదా ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుని కానీ ఇటు పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు మాకు లెక్క ఉంది అల్లర్లు ఫేస్బుక్లు సోషల్ మీడియా అని చెప్పి పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు అంటే విపక్షాలను భయపెట్టే కార్యక్రమం అటు ఇంకోవైపు ఎన్నికల సంగతి మాస్క్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే రానియం ఇవన్నీ అంటే ఓటింగ్ శాతాన్ని తగ్గించే ప్రయత్నంలో బాతాల పోషెట్టున్నాడు దయచేసి ఓటర్ మహాశైలారా మీరు ఏం చేస్తారో చేయరు ఈ ఎన్నికల్లో ఎక్కడున్నా సరే ఓటేసిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భాగవతం పైసా కూడబెట్టి కొన్న ప్లాట్ల యజమానుల రక్తం పీలుస్తున్న నాయకులు ప్రజాప్రతినిధులే కబ్జాదారులైతే రక్షించాల్సిన వారే భక్షిస్తే ఎవరికి చెప్పుకోవాలి అమీన్పూర్లో అడుగడుగున కబ్జాలే చూపించేది ఒక సర్వే నెంబర్ కట్టేది మరో సర్వే నెంబర్లో చూసుకోరు ఎట్లా ఉందో కథ భాగవతం ఉద్రిక్తంగా మారిన రైతుల ఆందోళన పోలీసు నిర్బంధాన్ని లెక్క చేయకుండా మార్చ్ వాటర్ కెనాన్ టీఆర్ గ్యాస్లతో అడ్డుకున్న పోలీసులు ఎట్టకేలకు నిరంకారి భవన్ వరకు అనుమతి ఇచ్చిరట త్వరలోనే కేసీఆర్ బలి కత్తిని నమ్ముకున్నాడు కత్తికే బలైనట్టు కేటీఆర్కు పాలన చేత కాదు హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్దే ప్రతిపక్షంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంది ఎన్నికల ప్రచారంలో ఎంపీ రేవంత్ రెడ్డి అంటూ ఒంటరి పోరాటం చేస్తుండు బిడ్డ నేడు కేసీఆర్ సభ
గ్రేటర్ ఎన్నికలపై బాతాల పోషెట్టి నజర్. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా విపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించే అవకాశం. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులంటూ ఒక వార్త. దయచేసి ప్రజలారా, నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, క్యూ న్యూస్ చూడండి అని ఎప్పుడు చెప్పా, కానీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఖచ్చితంగా చూడరి. నేను వర్సెస్ కేసీఆర్ లైవ్ కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటుంది. సాక్షి చూద్దాం. ఇక హై పిచ్లో బ్యాలెట్ బీట్. ప్రతిష్టాత్మకంగా బల్దియా పోరు హోరెత్తుతున్న హైదరాబాద్. పీఠంపై ఎవరి ధీమా వారిదే అంటూ ఒక వార్త. ఇగో ఎంత ఫకర్తో కూర్చున్నాడు చూడిగా. రియల్ ఎస్టేట్ సమ్మిట్లో డ్రామారావు. దమ్మున్న లీడర్తోనే పెట్టుబడులు వస్తాయి, అందుకే మీరు జర దమ్మున్న వాళ్ళని కూర్చోబెడదాం, దిగిపోరు అని చెప్తున్నాం. దమ్మున్న వాళ్ళని కూర్చోబెడదాం. సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో సభ. ప్రధాని మోడీ భారత్ బయోటెక్. సాయంత్రం 4 గంటలకు బాతాల పోసేటిది, మధ్యాహ్నం 1:30కు నరేంద్ర మోడీది. నేడు కేసీఆర్ గ్రేటర్ సభ. గ్రేటర్ నోటీస్ లేదు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్పునకు నాంది పలకండి. చేంజ్ హైదరాబాద్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ నడ్డా అంటూ వార్త. చలో ఢిల్లీకి అనుమతి. రైతు ధర్నాకు ఆంక్షలు సడలించిన ఢిల్లీ పోలీసులు. నేడు హైదరాబాద్కు యోగి ఆదిత్యనాథ్. 98 మ్యాజిక్ ఫిగర్. జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న 45 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో గులాబీ ఖాతాలో ఏకంగా 31 ఓట్లున్నాయి. మొత్తం 195 మంది మేయర్ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అంటే మేయర్ పదవికి దక్కించుకోవాలంటే సాధారణ మెజార్టీ 98 ఓట్లు వస్తే సరిపోతుంది. ఈ లెక్కన టీఆర్ఎస్ కనీస పక్షం 67 గెలుచుకున్నా సరిపోతుంది. 67 గెలిచేది కాదు, 16 గెలిస్తే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ. రేపు హైదరాబాద్కు అమిత్ షా. హే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేమే నంబర్ 1 ఇలా ఓటమిల్నా? ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పోరాడేది గెలుపు కోసం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద జోకర్ అయిపోయాడు పాడగారు. మేమే నెంబర్ 1, ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పోరాడేది గెలుపు కోసమేనట. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయరు. ఏం పోరాటం జరిగేదో. ఇక దిగిపో ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తి గుద్దుకుంటారు. ఆఖరికి గూడూరు నారాయణ రెడ్డి కూడా భయ. ఏమున్నా చెప్పు. ఇది ఇట్లుంటాయిగా, కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి. ఎక్కడో ఫోటో తెచ్చారు, నమ్మండి ఇది మన హైదరాబాదే. గ్రాఫిక్ డిజైన్లు అయితే తెల్లారి తిడతాడు అలా దాని. ఏదో దుర్గం చెరువు కాడ తీసినట్టు కొడుతుంది ఈ ఫోటో. దుర్గం చెరువుదేనా ఇది? లైఫ్ స్టైలు ఇవన్నీ అక్కడియే. హైటెక్ సిటీ కాడ, ఇది ఇక్కడిది కాదు. కేసీఆర్ వీళ్ళ కొడుకు రాకముందుకు కట్టిన బిల్డింగ్లే ఇవి, కొత్తగా కట్టినాయి కాదు. ఇప్పుడు పాత బిల్డింగ్లే చూపించి ఇవి చూసి ఓటేయమంటారు. మళ్ళీ ఇవి చూసి ఓటేస్తాయి. ఇగో బాతాల పోసి ఎట్లా చూస్తుంది చూడు. ఈ అమ్మాయి ఎక్కడ ఎన్నికలు రా, కుంప మూస్తున్నారు కదరా జనం. ఇన్ని రోజులు భయపెట్టినా కానీ ఎవడు చూడు మనల్ని బెదిరిస్తున్నాడు ఏమరా అనే కాడికి వచ్చింది. 1000 జన్మలు ఎత్తినా కేసీఆర్ కాలేరు. వాస్తవం. ఇంత దొంగ ఎట్లా అయితే కాలేము. 1000 జన్మలు ఎత్తినా కాలేము. ఇంత లపంగా మాటలు 1000 జన్మలు ఎత్తినా నేర్వలేము. ప్రకాష్ రాజ్ అన్న, నువ్వు ఫైర్ అయినావు అంటే నువ్వు బాగా ఇష్టం మాకు. ఎందుకు ఇష్టం అంటే నీ ఎదిరింపు, నీ తెగింపు కరెక్ట్గా ఉంటుంది. నీ వరకు ఓకే, కానీ ఈ దొంగ కోటే మరి మాత్రం పొరపాట చెప్పకే. మోడీ గిదేంది తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద. అగో ఈటెల రాజేంద్రని తీసుకొచ్చాడు చూడు ముంగడికి. కరోనా తొలి టీకా తెలంగాణకే దక్కాలి, తెలంగాణకే దక్కాలి. ఎవడొద్దన్నాడు దన్న రాగానే భారతదేశంలో పంచంగానే విమానాలు పెట్టి ఎత్తుకొచ్చి పంచ. ఎవడొద్దానండి నువ్వు? అంటే ఇక మోడీని తిట్టేందుకేమో ఈటెల రాజేంద్రని తీసుకొచ్చాడు. ఈయన తిట్టాడు, బాతాల పోసిట్టి అన్నాడు, ఒక్క మాట అన్నాడు. ఈ ఎవరు డ్రామారా ఒక్క మాట. ఇగో ఈ మొక్క పెట్టాడు చూడిగా. జర జూమ్ పెట్టవా, చూడాలి జనాలు. అలా కొడుకు ఇప్పుడే పాల బుక్కను ఇట్లా వేసుకున్నట్టు. హార్లిక్స్ వేసిరా? హార్లిక్స్ పాలది. ఇంత మాంస కృత్తులతోటి భోజనాలు పెట్టి ఎట్లా పెట్టి చూడు. ఈ ముఖం చూడు. మొత్తం గెలవం డాడీ వరం కష్టమే అయిపోయింది. తంతుర్రే జనం, కార్పొరేటర్లో కొడుతుర్రే. ఇక ఈయన డ్రామారావు. ఒకే ఒక్క తప్పు, మహానగరానికి మహాముప్పు. అది టీఆర్ఎస్ కోటేసుడు. ఆ తప్పు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కోటేసుడు. అమ్మా దొరసాని, జర ఇంత గిణుబాం తెచ్చిపెట్టుకో. ఎందుకంటే తలకాయన వస్తుంది అంటాడు. ఎందుకంటే ఫలితాలు వచ్చినాక మళ్ళీ ఈయనకు రాయవలసి ఉంటుంది. ఇక ఈయనకైతే మొత్తం ఒళ్ళంతా రాయవలసి ఉంటుంది. ఇట్లా జండుబాం ఇంత ఆవిరికి పట్టు. ఆ డ్రామా ఈ డ్రామా అని తిరుగుతూ ఉన్నాడు డ్రామారావు కథ ఇది. ఇక ఇంట్లో ఇంకా వేరే పుణ్యానికే ఇస్తారు కదా. అంటే ఇంట్లో వాస్తవానికి కొనేంత సరికేం లేదు. ఇంట్లో ఇది ఖచ్చితంగా తీసుకుపోమంటారా?
క్యూ న్యూస్కు ఫ్రీగా వస్తున్నటువంటి ఒకే ఒక పత్రిక అమ్మ దొరసారి నీదే, నీ పత్రికనే క్యూ న్యూస్. రోజు కొనుక్కొచ్చుకుంటాం ఇవి పేపర్లు. క్యూ న్యూస్కి వచ్చేటువంటి ఒకే ఒక్క పత్రిక ఫ్రీ, అది కూడా జర మాకు ఫ్రీ కంటిన్యూ చేయరాదు, ఫ్రీ కంటిన్యూ చేయి. ఇలా మ్యాటర్ ఏముండదు అంటే జనాలకు కూడా తెలుసు, కానీ ఏం పాడవుతుంది అని కొనాలరా 4-5 రూపాయలు పెట్టే తీసుకోపో ఫ్రీ తీసుకో. పాపం ఈ గుమస్తా తెలంగాణ పత్రిక చూస్తే ఇంకా సిగ్గుపోతుంది. జనానికి ఓటు ఎందుకు వేయద్దంటే ఈ పత్రికను చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు. టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయద్దంటే ఈ పత్రికను చూస్తే తెలిసిపోతుంది. సో ఇగో చూసిరు కదా మిత్రులారా, ఓటర్ మహాశైలారా, ఇవాళ సాయంత్రం 4 గంటలకి కౌంటర్ ఎన్కౌంటర్ విత్ బాతాల పోషెట్టి లైవ్లో. ఆ తర్వాత విఘ్నులైన ఓటర్ మహాశైలారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఓటు హక్కును వినియోగించుకోండి. మీరు ఓటు వేయకపోతే దుర్మార్గుల రాజ్యం అవుతుంది. దయచేసి ఓటేయండి, దయచేసి ఓటేయండి. ఇదే మా క్యూ న్యూస్ రిక్వెస్ట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీర్మార్మల.